నమస్కారం మిత్రులారా. జై గణేష, జై పైడమాంబ. ఈరోజు వీడియోలో మనం శుభ్రత గురించి కాస్త ఎక్కువగా తెలుసుకుందాం. శుభ్రత అంటే చాలామందికి బయటికి కంటికి కనపడే శుభ్రత అనుకుంటారు. లేకపోతే ఏముంది, దోమలు రాకుండా చూసుకుంటే చాలండి. శుభ్రత అంటే వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత, మాట్లాడే మాటలు కూడా శుభ్రత ఉండాలి. అయితే మనం మొట్టమొదట నిల్వ ఆహారాల గురించి మాట్లాడుకుందాము. నిల్వగా ఉన్న ఆహారం రుచిగా ఉన్న తినకూడదు, అవునా కదక్కయ్య? నిల్వగా ఉన్న ఆహారం తినడం వల్ల కడుపులోకి వెళ్ళాక రకరకాల బ్యాక్టీరియాలు పుట్టి మనిషి ఆయుష్ని తరిగిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి పచ్చళ్ళు. మనం పూర్వకాలంలో ఏం కనిపెట్టాము? ఆవకాయ పచ్చడి. ఎప్పుడు ఇది చికెన్ పచ్చడి అయింది? ఈ మధ్య. మహా అయితే ఒక 70 సంవత్సరాల నుంచి చికెన్ పచ్చడి ఫేమస్. అంతకు మునుపు రాజదర్బార్లో చికెన్ పచ్చడి చేసుకుని అప్పటికప్పుడు తినేసేవారు. ఇప్పుడు అలా చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, రకరకాల పచ్చళ్ళు వచ్చాయి. పెద్ద మన పెద్దలు ఏం చెప్పారు అక్కయ్య? మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఇవి నిల్వ ఉండొచ్చు. చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి సంవత్సరాలు నిల్వ ఉంచుకోవడం, వాటిని తినేయడం. వాళ్ళు చికెన్ పచ్చళ్ళు ఎలా చేసేవారు? ఫస్ట్ ఎండబెట్టి ఇవ్వరు, బాగా నీళ్ళు పోయినా మాంసం తీసి పచ్చడి చేసేవారు. ఇలా అలా కాదు. ఫస్ట్ చికెన్ పచ్చళ్ళు అంటుకుంటే వారం లోపు తినడానికి చూడండి, లేదంటే తక్కువ కొనుక్కోండి. వేరొకరు ఎవరైనా కొని తింటారు. ఎక్కువ సంవత్సరాలు నిల్వ ఉంచుకోవడానికి నీసులు అంటే నాన్ వెజ్ పనికిరాదు కదక్కయ్య. తర్వాత శుభ్రత. పచ్చళ్ళు ఎప్పుడు గాజు సీసాలో ఉంచాలి. ఈ మధ్య ప్లాస్టిక్ సీసాల్లో వస్తున్నాయంటే ఇంటికి వెళ్ళాక మార్చేసుకోమని, అంతేగాని వాళ్ళు ఇచ్చిన బాక్సుల్లో ఉంచుకోమని కాదు. పచ్చళ్ళు అనేవి ఎప్పుడు గాజు సీసాలో సిల్వర్ మూతతో ఉన్న జాడీల్లోనే ఉంచాలి, అవునా? నెక్స్ట్ ఏంటంటే పచ్చళ్ళు కాకుండా ఇన్స్టెంట్ ఆహారము. ఎగ్జాంపుల్కి పానీపూరి, చిప్స్, గోలి ఫింగర్స్ అమ్మేవాళ్ళు మా అక్కయ్య నేను వెళ్ళాం కదా, ఓపెన్గా వదిలేస్తున్నారు. ఆ చిప్స్ పైన లారీలు, బస్సులు, వాటి తాలూకు ధూళులు, పొగలు పట్టేస్తున్నాయి. మనం అవి వేపుకొని తినేస్తున్నాము. కొంతమంది చెప్తే సెట్టార్ వేస్తారు కడుక్కొని తినాలని. చేస్తే చేయండి ఆ పని, అంతేగాని ఎప్పుడైనా మూతలు పెట్టున్నవే చిప్స్ కొనుక్కోండి. చాలా మటుకు మనకు తెలియకపోవచ్చు, తెలిసిన మటుకు కొనాల. మొన్న మా అక్క నేను ఒక మార్కెట్లోకి వెళ్ళాము, గోలిస్ ఫింగర్స్ అవిని ధూళి పడిపోతుంది, అయినా వాళ్ళు మూయట్లే. ఇంత బస్తా ఉంది. చిన్న పేపర్ పెడితే చాలు. పైన పక్కన విస్తరాకులు కూడా వాళ్ళే అమ్ముతున్నారు. విస్తరాకు పెట్టినా అయిపోతుంది. అలా కాకుండా అలాగే అమ్మేస్తున్నారు. ధూళి ఉంటుంది కదా, ఈ రోడ్డు పైన ధూళి, పొల్యూషను, అవి తినేస్తారు మళ్ళీ తెచ్చుకొని. ధూళి దుమ్ము అరిగిపోతుంది కదా అని అరిగించేసుకుంటే అలా అవే రేపు పొద్దున తెలియలేని క్యాన్సర్లు వస్తున్నాయి. పల్లెటూరులో అయితే ఫ్యాక్టరీలు ఉండవు కాబట్టి పర్వాలేదు. ఈ సిటీస్ లో ఫ్యాక్టరీలు ఏవేవో బాగా మాకు గుర్తు చేసింది. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ యూట్యూబ్లోని వాటిలో చూసి ఇష్టం వచ్చినట్టు ఆకుకూరలు విత్తనాలు కొనేసి పండించి తినేస్తున్నారు. అలా చేయకండి. పొల్యూషన్ పడే ఏరియాస్లో ఆకుకూరలు పెంచుకొని తినకండి, డాబాలు ఖాళీగా ఉన్నా సరే. ఇప్పుడు మా ఏరియాలో పొల్యూషన్ ఉంటుంది, మేము తోటకూరలు అవి పండించుకోము. ఒకళ్ళు పండించుకున్నా బాగా కడుక్కొని తినాలి. మచ్చలు రాకపోతేనే పండించాలి. ఆ ఏరియా ఆకు మచ్చలు కనిపిస్తే అది పనికిరాదు. అదిగో దానికి ఇంటిమేషన్ ఏంటంటే ఆకు మీద మచ్చ ఉంటే తినకూడదంట. యాపిల్స్ అవి కూడా చూడండి, కాస్త మార్కెట్లో అమ్ముతారు, కడుక్కోకుండా తినేస్తారు పిల్లలు.